the hard work goes on and keeps you on moving. So once again, I thank all the youngsters here. I'm very happy to be with you all, and I wish you all a great future. Thank you once again. Jai Hind. Thank you, madam. Please be seated. Thank you very much for your thought-provoking speech to our children today. Thank you very much, ma'am. Now I hand over the questionnaire session to my colleague, Mrs. Chaya Devi, to lead this session. Thank you, madam. Thank you, Mahadev. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వండర్ఫుల్ వాయిస్కి ప్లస్ మోటివేషనల్ మెసేజ్కి. మా పిల్లలు ఇక్కడ వచ్చినటువంటి అన్ని స్కూల్ పిల్లలు అయితే చాలా క్వశ్చన్స్తో వచ్చారు. మేబీ టైం కన్స్ట్రైన్స్ వల్ల కొన్ని క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నాము, దయచేసి ఏమీ అనుకోబాకండి. సో ఫస్ట్ క్వశ్చన్ మయూరి ఫ్రమ్ కేజీబీవి కడపల్లి నుండి అడుగుతున్నారు. నమస్తే మేడం. దగ్గర పెట్టుకున్నానా? మీ జీవితంలో అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు? నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఆయనే నా ఇన్స్పైర్. Because he worked very, very hard to come up in life. మీకు తెలుసో లేదో, ఆయన పాలు అమ్ముకునేవారు. ఆ పాలు పొద్దున పూట అమ్ముకుని మళ్ళీ కాలేజ్ స్కూల్ టైం అప్పుడు ఆయన మళ్ళీ చదువుకోవటానికి వెళ్ళారు. అట్లా ఆయన జీవితంలో కష్టపడి పైకొచ్చారు. అది మేము చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా కష్టపడ్డారో మా కళ్ళతో మేము చూసాం, కుటుంబ సభ్యులు అందరం, మా అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు అందరం. ఎందుకంటే ఆయన మేము లేసేసరికి ఆయన ఉండేవారు కాదు. ఆయన కష్టపడటానికి, యాక్టింగ్ చేయటానికి ఆయన వెళ్ళిపోయేవారు. అది కూడా కుటుంబం కోసం ఆయన అంత కష్టపడింది. మళ్ళీ ఒకరోజు చాలా రోజుల పాటు మేము ఆయన చూసేవాళ్ళం కాదు. మేము పడుకునేసరికి కూడా ఆయన వచ్చేవారు కాదు. మళ్ళీ మేము లేసేసరికి ఆయన అట్లా వెళ్ళిపోయేవారు ఆయన యాక్టింగ్ ఫీల్డ్కి. అట్లా మేము కష్టం మా కళ్ళతో మేము చూసాము. అట్లానే కూడా మమ్మల్ని మా అమ్మగారు అట్లానే పెంచారు. మాకు డబ్బు అనేది అదే ముఖ్యం అనేది ఎప్పుడు ఆవిడ మాకు కళ్ళతో మేము చూడలేదు. ఆవిడ ఒకటే మాకు నేర్పించింది, ఎట్లా మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ, మన ఇంటికి వచ్చే ఎవరు వస్తారో వాళ్ళని ఎట్లా మనం గౌరవించాలి, వాళ్ళని ఎట్లా సంతోషంగా పెట్టి వాళ్ళని పంపించాలి. అట్లానే మా కుటుంబంలో పద్ధతులు అనేది చాలా ఎక్కువగా ఉండేది. మా అమ్మగారు అట్లా మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. అట్లా మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరూ నా స్ఫూర్తి, నా జీవితంలో ముందుకెళ్తానికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ నుండి 9th క్లాస్ అబ్బాయి భువన్ మాట్లాడుతున్నారు. నమస్తే మేడం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా మీరు వ్యక్తిగత జీవితం మరియు ప్రజా బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకుంటున్నారు? Life between politics and personal life as a CM's wife. Yeah. And నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, చిన్న వయసులోనే. నాకు తెలీదు రాజకీయాల గురించి ఏమి, ఎందుకంటే నేను అప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తూ ఉన్నాను, బిఏ. సో ఆ వయసులో పెళ్ళైనప్పుడు న్యాచురలీ యంగ్ ఏజ్లో పెళ్ళైనప్పుడు యూ మోల్డ్ ఇన్ టు ద హస్బెండ్స్ లైఫ్. అండ్ అట్లా నేను ఆయనతో మోల్డ్ అయ్యాను. అదే కాకుండా నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ప్రజలకి ఏం చెయ్యాలి అనే ఆలోచనతోనే ఉండేవారు. ఆయన
అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఆయన ఎప్పుడు ఒక్క తప్పు ఆలోచన అనేది ఆయన ఎప్పుడు తీసుకురాలేదు. అది కూడా కుటుంబం కోసం ఆయన ఎప్పుడు తప్పు అడుగు వేయలేదు, వేయబో కూడా. అట్లా కష్టపడే వ్యక్తికి ఎప్పుడు కుటుంబం అనేది సెకండరీ అవుతుంది. It is always the family becomes the second, and it is always the people that he thinks for. A leader is always like that. It's not only he thinks about himself, he thinks about how to take the institution, like how Mr. Raghavan is also doing here. The same way, a leader is a person who always thinks what he can contribute, how to take his state way forward. And like that, I have molded into his life. And of course, when I'm the secondary, it doesn't bother because I know he is doing for the good for the society. And of course, I run a industry that keeps my time full. I have no time for other activities, and we have NTR Trust where we do a lot of social services for the people, for the needy, and of course we run a school for the poor and needy children. We give free education, the hostel facilities, and so till now 2022 students have moved out of the school. It is in Challapalli. So all these activities keep me very busy. So that's how I balance both the life with my husband and myself. Thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో నెక్స్ట్ క్వశ్చన్ కేజీబీవి గుడిపల్లి నుండి కే కవిత 9th క్లాస్ నుండి అడుగుతున్నారు. నమస్తే మేడం. నాయకులు కావాలని కోరుకునే యువతలకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు మేడం? సో లీడర్స్ కావాలనుకునేటటువంటి యువతకి yes. మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? మీరందరూ నాకు తెలుగు అర్థం కాదనుకుంటున్నారా? వినపడట్లేదు అనుకున్నాం మేడం. శ్రీకాంత్ గారు చెప్తున్నారు, మళ్ళీ మీరు చెప్తున్నారు. నేను ఏమైనా అమెరికా నుంచి వచ్చానా, ఇక్కడ యుఎస్ సిటిజన్ లాగా ఉన్నానా? ఓ సారీ. యా ఐ నో. సో యా, యూత్కి నేను అనేది ఒకటే, ఫస్ట్ మీరు చదువుకోవాలి. అండ్ నేను ఇప్పుడే చెప్పినట్టు ఐ మీన్ ఏఐ, ఐఓటీ, ఈ టెక్నాలజీస్ అన్నీ చాలా ముందుకెళ్తుంది. అది ఎంత వాడాలో అంతవరకే వాడండి. మీకు ఎంత ఉపయోగపడుతుందో అంతవరకే you have to use it. You don't have to misuse it. It is all in your hands. And for the youth, I always advise, it is always your mind and how you mold yourself. And I advise, and I think you all, each one of you here, whether you're from rural or urban, that is not the point. Each of you have one good character in you. You should understand that, and you should take that way forward without any distractions. Especially in this time age, there are a lot of distractions. So you have to be focused and you have to sacrifice a lot. As I told you now, to become great leaders, innovators, there's a lot of sacrifice you have to do. And the first thing comes is you should be very disciplined in